మొట్టమొదటిసారిగా ఓ తెలుగు వాడిని భారతరత్న వరించడం తనకెంతో సంతోషం కలిగించిందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖలోని సిరిపురం వద్ద ఉన్న పివి నరసింహారావు విగ్రహానికి బీజేపీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీవీఎల్ మీడియాతో మాట్లాడారు. ఒక కొత్త శకానికి నాంది పలికిన వ్యక్తి స్వర్గీయ పివి అని కొనియాడారు. ఇక కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి చివరి వరకు ఆ పార్టీలోనే ఉన్న వ్యక్తిని కాంగ్రెస్ పలుమార్లు అవమానించిందని, చివరకు ఆయన అంత్యక్రియలు కూడా సక్రమంగా చేయలేదని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఏపీకి భారతరత్న ఇచ్చి గౌరవించిందన్న జీవీఎల్ తెలుగు రాష్ట్రాలు ఆయనకు ఏ విధమైన గుర్తింపు ఇస్తాయని ప్రశ్నించారు. పివి జన్మించిన తెలంగాణలో ఆయన జన్మదినం రోజున సెలవు ప్రకటించాలని, అలాగే ఆయన జీవిత చరిత్రను ఒక మెమోరియల్ గా నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇలా చేసైనా పివి పట్ల కాంగ్రెస్ చేసిన పాపాలు పోగొట్టుకోవాలని సూచించారు. మొట్టమొదటి తెలుగువాడిగా పివి నరసింహారావు గారు తెలుగు వారికి ఒక గొప్ప గౌరవం ఇచ్చారు భారత రత్న అవార్డు రూపంలో. సో అటువంటి మహనీయుడు దేశ ప్రధానిగా చేసి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహనీయుడు, దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసినటువంటి మహనీయుడు. మరి ఆయన లెగసీ గుర్తుండేలా తెలుగు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అసలు ఏమన్నా చేస్తున్నాయా? ఒక పెద్ద ఇంత భారత రత్నం అంటే గుర్తింపు వస్తే కేవలం మీడియాకు పరిమితమై ఏదో ఒక స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆయన జన్మించి నివసించినటువంటి ప్రాంతం తెలంగాణ, మీకేమాత్రం మీరు చేసిన పాపాలని ఏమాత్రం దాని నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలన్నా వెంటనే పివి నరసింహారావు గారి జన్మదినాన్ని తెలంగాణలో మరి సెలవు దినంగా ప్రకటించడమో, లేదా వారి గుర్తింపు ఎన్నటికీ ఉండేలా ఒక పెద్ద మెమోరియల్ నిర్మాణం చేయటమో, ఎందుకంటే వారి జీవిత చరిత్రని ఖచ్చితంగా ఒక మెమోరియల్ నిర్మించడం ద్వారా హైదరాబాద్లోనో మరో అనువైన ప్రదేశంలోనో ఖచ్చితంగా వారికి గుర్తింపు ఇచ్చినట్లవుతుంది. ఈనాటి తరం రేపటి తరం తెలుసుకునేలా ఉంటుంది. ఎందుకంటే భారతరత్న అవార్డు అన్నది అసాధారణమైనటువంటి ప్రతిజ్ఞ కనిపించిన వారికి ఇస్తారు కనుక వారి జీవిత చరిత్రపై ఒక అద్భుతమైనటువంటి మెమోరియల్ నిర్మించాలి, వారి జన్మదినాన్ని సెలవు దినంగా ప్రకటించాలి, లేదా కనీసం ఒక అవార్డుని, అత్యద్భుతమైనటువంటి అవార్డుని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించాలి. ఇటువంటి చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తీసుకోవాలి. మొట్టమొదటి తెలుగువాడిగా పివి నరసింహారావు